బైబిల్లో ఉన్నటువంటి యుద్ధాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి యెహోషాపాతుకు సంబంధించిన యుద్ధం గురించి కొంచెం వివరంగా ధ్యానిస్తూ దాదాపుగా ఒక 3-4 వారాలు అయినట్టుగా ఉంది. దేవునికి మహిమ. ఈ సమయంలో అదే భాగాన్ని మనం ఈ వారం కూడా కంటిన్యూ చేద్దాం. ఈ 20వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క యుద్ధము ఏదైతే మనం చదువుకున్నామో, ఒక 3 దేశాల వారు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఏదోమీయులు లేదా షెయీరు వాస్తవ్యులు, ఈ ముగ్గురు కూడా కలిసి ఏకీభవించారు. మామూలుగా వాళ్ళ ముగ్గురు కలుసుకోరు. వాళ్ళ ముగ్గురు ఏకీభవించి ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు. మహాసైన్యంగా కనపడుతున్నారు వాళ్ళు. యూదా దేశం మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క యెహోషాపాతు రాజు దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ యూదా ప్రాంతమందంతటా, యెరూషలేము యూదా ప్రాంతమందంతటా కూడా ఉపవాస దినము చాటించబడింది. ఉపవాస దినము తర్వాత ఉపవాస దినం తర్వాత ప్రార్థన చూస్తా. ప్రార్థన అయిన తర్వాత ఒక ప్రవచనం చూస్తా. సో ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదాం. 18 నుంచి చదువుదాం. యాక్చువల్గా మన భాగం అయితే 20వ వచనం నుండి చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles 20th chapter 20th verse. అయితే నేను 18 నుంచి చదువుతాను, చూడండి ఒకసారి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. 19వ వచనం. కహాతీయుల సంతతి వారును కొరాహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను స్తుతించిరి. 20వ వచనం. ఇది మనం ఈరోజు ధ్యానించబోయేది. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అందరూ చదువుతున్నారా? రైట్, చూడండి ఒకసారి. చదువుదాం, అందరం కలిసి చదువుదాం. మీరు కూడా చదివితే మంచిది. యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. నెక్స్ట్ వచనం. వారు పాడుటకు స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీయులను, షెయీరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షెయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమందు వారు బెరాకా ఉండని పర్లేదు ఉండని 4వ దినమందు వారు బెరాకా లోయలో కూడిరి.
అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా మరొక ఉదయకాలము ఇదిగో మీ సన్నిధిలో ఏకీభవించి ఇదిగో నాయన ప్రభా, ఈ వారం ఈ రోజుకి సంబంధించిన 2వ సర్వీస్లో మేమందరము కలిసి ఆనందంతో సంతోషంతో ఆరాధన చేయడానికి ఇంతవరకు కృపనిచ్చారు. దాన్ని బట్టి స్తోత్రం నాయన. ఏకీభవించిన ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానైనా ఈ రోజుకి మాకు అవసరమైనటువంటి వర్తమానం అనుగ్రహించండి, మాట దయచండి. ఇదిగో మీరు మాకు అవసరమైనటువంటి వాక్కు చేత మమ్మల్ని అందరినీ దర్శించమని ప్రార్థన చేస్తున్నా. కేవలం మీరే మా మధ్యలో మహిమ పొందమని వేడుకుంటున్నా. మీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ వాక్కు చేత దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలు వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఈసారి ఈ యొక్క సమయంలో ఈ మాటని గమనించండి ఒకసారి. ఈ 20వ అధ్యాయము 20వ వచనము నుండి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 20వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగము ఇప్పటిదాకా దాదాపు 3 వారాలు ధ్యానించాం. మొదటిగా యెహోషాపాతు యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో ధ్యానించాం. ప్రార్థన చేశాడు, లేకపోతే ఆరాధన చేశాడు, విజయం వచ్చింది అనటానికి వీల్లేదు. కేవలం ఆరాధన చేయగానే విజయం రాలేదు. మొట్టమొదట ఆ వ్యక్తి క్యారెక్టర్ చాలా గొప్పది. ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. రిఫార్మర్ అంటాం, అనగా సంస్కరణ చేసేవాడు, సంస్కర్త అని అర్థం. అనగా యూదా సమాజంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వాడు. ఇది ఒకరోజు ధ్యానించాం. ఆ తర్వాత ఇందులోనే ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలు ధ్యానించాం. ప్రార్థనలో ఉన్నటువంటి 5 భాగాలు ధ్యానించాం. ప్రార్థన ఎలా చేశాడు, ఎలా చేస్తే మంచిది, మన ప్రార్థన ఎలాగా దేవుడా 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 అనడం కాదు, కానీ నా సమస్యని దేవుని వాక్యంలో పెట్టి చూపించగలగాలి, దేవుని నిబంధనలో నేను ఎక్కడున్నానో చెప్పగలగాలి. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని ధ్యానించాం. తర్వాత ఇంకొక భాగము ఆ యొక్క సీకింగ్, అనగా ఆ యొక్క ప్రవచనాన్ని కూడా ధ్యానం చేశాం. ప్రవచనం అంటే ఆ రోజుకి సంబంధించిన దేవుని యొక్క వాక్కు ఆ ప్రజలకి, లేకపోతే ప్రవక్త ద్వారా ఇవ్వబడినటువంటి ప్రవచనాన్ని ధ్యానించాం. ఇక ఈ వారము యుద్ధం. గమనించండి ఒకసారి. ఈ యుద్ధ భాగం అంతా కూడా 3 భాగాలుగా డివైడ్ చేయబడింది. ఎన్ని భాగాలు? 3 పార్ట్స్. పార్ట్ నెంబర్ 1 ప్రీ వార్ స్ట్రాటజీ. యుద్ధం జరగకముందు ఎలాగ స్పందించారు ఒక డిసిప్లైన్డ్గా, ప్రీ వార్ స్ట్రాటజీ. నెంబర్ 2 వార్ స్ట్రాటజీ, యుద్ధానికి సంబంధించినటువంటి సిద్ధపాటు. నెక్స్ట్ యుద్ధం జరిగించిన విధానం. 3వది పోస్ట్ వార్ స్ట్రాటజీ, యుద్ధం అయిపోయిన తర్వాత ఏంటి, యుద్ధం జరిగిపోయిన తర్వాత ఏంటి, యుద్ధానికి ముందు, యుద్ధంలో, యుద్ధం తర్వాత. 3 భాగాలు. చూడండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. యుద్ధానికి ముందు, యుద్ధంలో, యుద్ధం తర్వాత. అయితే ఇప్పటిదాకా యుద్ధానికి ముందు అనే విషయం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఇంకొక ప్రశ్న అడుగుతాను, ధ్యానించే ఉంటారు, చదివే ఉంటారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి నాకు. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి భాగం అంతా ధ్యానించి చదివి ఉంటాంగా ఇప్పటిదాకా. మొత్తం ఎన్ని రోజుల స్టోరీ ఇదంతా? ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పాలంటే, యుద్ధము అని అనౌన్స్ చేసిన డేట్ నుంచి, అంటే యుద్ధం అనగా పలానా సైన్యం మా మీదికి వస్తుంది అన్న రోజు నుండి ముగించి బెరాకా లోయ దాకా ఎన్ని రోజులు పట్టింది మధ్యలో? ఎన్ని రోజులైంది? అలా చూడలేదు పాస్టర్ గారు, మీరు అలా చూడమని చెప్పలేదు నాకు. చెప్పండి, ప్రయత్నం చేయండి. ఎన్ని రోజులు అయింది ఆ మధ్యలో? ఎన్ని రోజులు పట్టింది? ఇప్పుడు యుద్ధం వచ్చిందండి. యుద్ధం రాగానే నెక్స్ట్ చేసిన పని ఏంటి? యుద్ధం గురించి తెలియగానే, యుద్ధ సమాచారం వినపడగానే ఫస్ట్ చేసిన పని ఏంటి? ఉపవాసం. ఉపవాస దినము చాటించుట, అది డే నెంబర్ 1. ఏమండి, ఏం దినము? ఉపవాస దినము. ఉపవాసం ఉండి జనములందరూ సమాజంగా కూడుకొనుట, ప్రార్థన చేయడం, ప్రార్థన చేసి వెయిట్ చేస్తే ప్రవచనం రావడం, ప్రవచనం వచ్చిన తర్వాత అందరూ స్తుతి చెల్లించడం.
ఇదంతా ఎన్ని రోజులు పట్టింది చేయడానికి? ఎన్ని రోజులు పట్టింది? మరొకసారి, ఉపవాస దినం ప్రకటించబడి చాటించబడింది. సమాజంగా కూడుకున్నారు. ఉపవాసము సమాజము, ఆ సమాజం ప్రార్థన. అందులో యెహోషాపాతు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వెయిట్ చేస్తూ ఉంటే ప్రవచనం వచ్చింది. ప్రవచనం తర్వాత అందరు కలిసి గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తూ స్తుతించారు. కొరాహీయులు స్తుతించారు, కోరాహు సంతానం స్తుతించారు అని చెప్పి మాట్లాడుకున్నాం, చదువుకున్నాం 19వ వచనం దాకా. ఇదంతా జరగడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎన్ని ఉపవాస దినాలు చాటించబడ్డాయి? ఏదో ఒకటి చెప్పండి. ఎన్ని ఉపవాస దినాలు చాటించబడ్డాయి? 3 దినాలు, 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉపవాసం చేద్దామన్నారా? ఎన్ని రోజులు చేయమన్నాడు? మరి చూసి చెప్పండి. పోనీ ఎవరో చెప్తారులే అంటే కష్టం. మేము పోయిన వారం రాలేదులే అంటే కాదు. చూసి చెప్పండి ఏదో ఒకటి. ఎన్ని ఉపవాస దినాలు చాటించబడ్డాయి? 3 దినాల ఉపవాసమా, 1 దినమా, 2 రోజులా, 3 రోజులా? ఏం చెప్పండి. వన్ డే, ఒకటే రోజు. ఉపవాస దినము అంటే ఒకటే కదా, ఏకవచనమే కదా. సరే, ఉపవాసము, ప్రార్థన, ప్రవచనము, ఆరాధన అన్నీ ఎన్ని రోజులు పట్టింది? 1 రోజు పట్టింది. ఆ 1 రోజు అయ్యాక 20వ వచనం చదివాంగా ఇప్పుడు, తెల్లవారినప్పుడు అని రాస్తుంది. అంటే ప్రీ వార్ స్ట్రాటజీ అంతా 1 రోజులో అయిపోయింది. యుద్ధానికి ముందు మొత్తం మ్యాటర్ అంతా ఆ యుద్ధానికి ముందున్న ఆ 1 రోజును ధ్యానించడానికి మనకి 4 వారాలు పట్టింది. ఆ 1 రోజు ధ్యానించడానికి మనకి 4 వారాలు పట్టింది. తర్వాత ఇక నెక్స్ట్ డే ఏంటి? ఇప్పుడు తెల్లవారుగానే యుద్ధానికి బయలుదేరాం. యుద్ధానికి బయలుదేరడం 1 రోజు. బయలుదేరి ఆ మధ్యలో మాట్లాడి యుద్ధానికి చేరుకొని తర్వాత వారు పాటలు పాడుతూ ఉండగా, ఆ యొక్క వారు స్తుతి చెల్లిస్తూ ఉండగా ఏం జరిగిందని రాస్తుంది అక్కడ? వాళ్ళే చంపుకున్నారు. వారు దగ్గరికి వచ్చి చూడగా అనేసరికి అప్పటికి సాయంత్రం అయిపోయింది అనుకుందాం. అప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కొల్ల సొమ్మునంతా దోచుకోవడానికి వీళ్ళకి ఎన్ని రోజులు పట్టిందని ఉంది? 3 days పట్టింది. ఓకే, ఇప్పుడు చెప్పండి మొత్తం ఎన్ని అయ్యేప్పటికీ? 5 అయిపోయినాయి. 4వ రోజు అని ఉంది. అది ఎన్నో రోజు కావాలి మరి? 3 రోజులు అయ్యాక 4వ రోజు. 4వ రోజు అంటే 6th డే. అంటే మొత్తం ఎన్ని రోజులు అనమాట ఇది? చెప్పండి. అయ్యో మళ్ళీ ఇంకా కన్ఫ్యూజనా? మొత్తం ఎన్ని? 6 రోజులు. ఎన్ని రోజులు ఇదంతా? కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం వినపడేలాగా అనండి. 6 రోజుల యుద్ధంలో నా పాయింట్ ఏంటంటే 6 రోజుల ప్రాసెస్ని ఒక్క అధ్యాయంలో ధ్యానిస్తున్నాం. ఆ 6 రోజులను ఒక్కసారి స్టడీ చేయండి, ఒకసారి చూడండి, ఒకసారి 6 రోజులు ఏమేమి ఉన్నాయో. మొదటి రోజు ఆ ఉపవాసానికి ముందు పరిస్థితి ఏంటి? ఎలా ఉంది పరిస్థితి? భయము, అయోమయము, ఆందోళన, టెన్షన్స్. ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదని ప్రార్థన చేస్తున్నాడు. మాకు దిక్కు లేదు ప్రభువా, మా దిక్కు నువ్వే అంటున్నాడు. అంటే మొత్తం భయంతోనూ ఆందోళనతోనూ అయోమయ పరిస్థితుల మధ్యలో ఉపవాసము చాటించబడింది. ఆ ఉపవాసము చాటించబడడం సింగులర్గా నేను ఒక్కడనే ఉపవాసం చేస్తాను, నాతో ఎవరు రారు అనట్లేదు. ఉపవాసం అనేది ఒకరు చేస్తే మంచిదే, నేను కాదనను, చేయండి. కానీ సమాజ ఉపవాసం, సమాజ కూటమి, సమాజముగా చేసేవి చాలా గొప్పవి. భూమి మీద ఏదన్నా ఒక విషయం కోసం ఎంతమంది ఏకీభవించాలి? 2 చాలు. మినిమం ప్లూరాలిటీ అంటుంది దాన్ని. బహువచనంకి మినిమం ఎంత? 2, 2 తలలు కలిస్తే చాలు. సంసోను ఏం చేశాడు తెలుసా? శత్రువుల పొలాల్లోకి ఏం వదిలాడు తెలుసా? ఎవరికైనా గుర్తుందా? సంసోను, ఆయన ఎవరు అనకండి. ఏం చేశాడు ఆయన? శత్రువుల పొలాల్లోకి ఏం వదిలిపెట్టాడు? ఫాక్సెస్. ఎన్నెన్ని? నక్క తోక తెలుసా మీకు? నక్క తోక ఎలా ఉంటుంది తెలుసా? నక్క తోకల్ని 2 పెట్టి కట్టాడు. 2 నక్క తోకల్ని కలిపి దాన్ని అంటించి పొలాల్లోకి వదిలాడు ఆయన. ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, పుర్రెకో బుద్ధి, కంటిన్యూ చేయండి, పుర్రెకో బుద్ధి
ఏమో తెలిసి చెప్పట్లేదా? నన్ను పరీక్షిస్తున్నారా? చెప్పండి. పుర్రెకో బుద్ధి, అదే జీవకో రుచి, అంతే కదా. ఈ భూమి మీద ఎన్ని లివింగ్ స్కల్స్ ఉన్నాయి తెలుసా? భూమి మీద ఎన్ని లివింగ్ స్కల్స్? ఎన్ని? 800 కోట్ల బ్రతుకున్న పుర్రెలు ఉన్నాయంటే 800 కోట్ల బుద్ధులు ఉన్నాయన్నమాట. పుర్రెకోక బుద్ధి, ఎవరి ఆలోచనలు అలే. 2 తలకాయలు కలవు, తలలు కలపడం చాలా కష్టం. అందుకే ఓ దైవజనుడు ఏమంటాడంటే, పుర్రెకో బుద్ధి, నేను అట్లా ఆలోచిస్తాను, నువ్వు ఇట్లా ఆలోచిస్తావు. తలకాయలు కలపకపోవచ్చు కాక అట్లీస్ట్ తోకలన్నా కలిపి శత్రు ఫలాన్ని పాడు చేయండి, నాశనం చేయండి అంటాడు. తలలు కలపకపోవచ్చు కాక కనీసం సంసోను నక్క తోకల్లాగా తోకలన్న కలిపి శత్రువుల పొలాన్ని నాశనం చేయండి అంటాడు. సో పాయింట్ ఏంటంటే, ఉపవాసము చాటించబడింది. యూదా ప్రజలు వాళ్ళ మీదికి వచ్చిన యుద్ధం 3 జనాంగాలు కలిశాయి. ఒకరు అమ్మోనీయులు, ఒకరు మోయాబీలు, ఇంకొకరు ఏదోం. అనగా అమ్మోనీయులు మోయాబీలు లోతు సంతానం అయితే, షెయీరు మన్యవాసులు అంటే ఏదోమీయులు. అనగా ఏషావు సంతానం, లోతు సంతానం 2 కలిసి ఇప్పుడు యాకోబు సంతానమైనటువంటి యూదా జనాంగమైన ఈ యూదయ మీద పడ్డారు. యూదయ మీదకి యుద్ధానికి వచ్చి వీళ్ళని లేకుండా చేద్దామనుకుంటున్నారు. అలా యుద్ధానికి వస్తున్నటువంటి వాళ్ళని చూసి, ఆ గొప్ప మహా సైన్యాన్ని చూసి భయము, ఆందోళన, అయోమయ పరిస్థితుల మధ్య ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో యెహోషాపాతు రాజు చేసిన మొదటి పని ఏంటంటే, దేశమంతటా ఉపవాసము చాటించక, ఉపవాసము అనండి ఒకసారి, ఉపవాసము ఇది ఒక్కరు చేసేది కాదు, భూమి మీద ఇద్దరు ఏకీభవిస్తే, అది కూడా కాకుండా దేవుని నిబంధన జనాంగం ఎంతమంది ఏకీభవిస్తే అంత బలం. ఒక్కడు ఎంతమంది ధరుముతాడు? 1000 మందిని, ఇద్దరు 10,000. మామూలుగా ఇద్దరు కలిస్తే ఏం చేయాలి? 2000 ధర్మాలి. నేను నా 1000 ధర్ముకుంటాను, నువ్వు నీ 1000 ధర్ముకో కాదు, కానీ ఇద్దరం కలిస్తే 10,000 ధర్ముతాం కదా. సో ఇద్దరిని ఒకచోటికి చేర్చడం ఉపవాసము. అనగా చూడండి ఒకసారి, భయాందోళనల మధ్య యెహోషాపాతు చేసిన మొదటి పని ఏంటంటే, సమాజం అంతటిని ఒక్క తాటి మీదకి, ఒక్క ఉపవాసం మీదకి తీసుకొచ్చాడు, ఐక్యపరిచాడు. ఒకటి సమాజంగా కూడుకొనుట, ఉపవాసం ఉండుట, ప్రార్థన చేయడం. ఆ ప్రార్థన చేస్తూ అందరి పక్షంగా తాను నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో తను ఏదైతే మాట్లాడాడో 5 విషయాలు మాట్లాడాడు. ఆ ప్రార్థనలో 5 విషయాలు మాట్లాడి, ఇప్పుడు అవన్నీ చెప్పడానికి మళ్ళీ అన్నీ రిపీట్ చేసినట్టు అవుద్ది. సరే, పాయింట్ ఏంటంటే, ఆ 5 విషయాలు ఏవైతే మాట్లాడాడో అందులో 1 దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడాడు. 2 అబ్రహాము, నీ స్నేహితుడైన అబ్రహాము అని చెప్పి అబ్రహాంతో నిబంధనను జ్ఞాపకం చేశాడు. 3 ఆ యొక్క టెంపుల్ని ఎత్తి మాట్లాడు. అనగా టెంపుల్ అంటే ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వింటా అన్నావు కదా, మేము ప్రార్థన చేస్తున్నాం అంటాడు. తర్వాత 4వది ఏమన్నాడంటే, ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధానికి పాస్ట్ హిస్టారికల్ అనగా చారిత్రక నేపథ్యాన్ని, అనగా ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ అమ్మోనీయులు, మోయాబీలు, షెయీరు మన్యవాసులు అనేటువంటి ఈ ఏదోమీయులతో యుద్ధం చేయనీలేదు దేవుడు. వారితో యుద్ధము చేయనీలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. ముందుకు రండి మా, వచ్చేయండి, ఉంది ప్లేస్ ఉంది. రైట్, ఓకే. వాళ్ళతో యుద్ధం చేయనీయలేదు కదా, వాళ్ళ దేశాలు ముట్టుకోవద్దన్నా, వాళ్ళకి నేను ఇచ్చిన స్వాస్థ్యంలో 1 అడుగు కూడా ఇయ్యను అని చెప్పావు కదా. అయితే వాళ్ళు ఇప్పుడు మాకు ఎట్టి ప్రత్యుపకారం చేస్తున్నారో చూడు అంటారు. ఇది 4వది. 5వది ఏమో మాకు న్యాయం తీర్చు అంటాడు. సరే, ఇవన్నీ ప్రార్థన అంశాలు. ఇకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రవచనం వచ్చింది. ప్రవచన వాక్యం వారికి చెప్పబడింది ఏంటంటే, మీరు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పబడింది. సో ఇదంతా జరగడానికి ప్రవచనము, మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఉపవాసము, సమాజముగా కూడుకొనుట, ప్రార్థన, తర్వాత ప్రవచనము, తర్వాత అందరూ కలిసి స్తుతి చెల్లించడం. ఇవన్నీ ఎన్ని రోజుల్లో జరిగింది? 1 రోజు జరిగింది. అయోమయంలో, బాధలో, ఇబ్బందిలో, లేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య వాళ్ళు 1 రోజులో ఉపవాసము, సమాజము, ప్రార్థన, ప్రవచనము, ఆరాధన అన్నీ 1 రోజు భయాందోళనతో ఏం చేయాలో అర్థం కావట్లేదని దినాన్ని మొదలుపెట్టి ఆరాధనతో ముగించారు. 1 రోజు ఇదంతా. ఎన్ని రోజులు అయింది ఇప్పటికీ? 1 రోజు అయిపోయింది. 2వ రోజు యుద్ధం అనండి ఒకసారి. యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధం చేయడానికి మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, కానీ యుద్ధ పంక్తులు తీర్చి నిలవండి. తర్వాత వారిని ఎదుర్కోవడానికి వెళ్ళండి. వెళ్ళాలి, యుద్ధ పంక్తులు తీర్చి నిలవాలి. ఇది 2వ రోజు పని.
సాయంత్రం లోపు వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, ఆ రెండో రోజు గురించి మనం ధ్యానించాలి. మొదటి రోజు గురించి ధ్యానించడానికి 4 వారాలు పట్టింది అనుకున్నాం కదా. రెండో రోజు ఇది జరిగింది కదా. అంటే మొదటి రోజు భయము, ఆందోళన, చివరికి ఆరాధన. రెండో రోజు ఏం జరిగింది? యుద్ధంతో మొదలు పెట్టాం. అనగా డిసిప్లైన్డ్గా, ఆర్డర్గా బయలుదేరి యుద్ధ పంక్తులు తీర్చి నిలబడ్డాం. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏమైంది? స్తుతులు చెల్లిస్తూ పాటలు పాడుతూ ఉంటే, వాళ్ళు చక్కగా ఆరాధన చేస్తూ ఉంటే వీళ్ళు వెనకాల యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఇదంతా రెండో రోజు. సాయంత్రం వెళ్ళి చూసేసరికి ఏమైంది? అక్కడ వాళ్ళలో వాళ్ళే పొడుచుకొని చచ్చిపడి ఉన్నారు. ఎన్ని రోజులు అయిపోయింది ఇప్పటికీ? 2 రోజులు అయిపోయింది. తర్వాత 3, 4, 5 3 రోజులు ఏం జరిగింది? వారి దగ్గర ఉన్నటువంటి ఆ చచ్చిపడున్న వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, తర్వాత విలువైనటువంటి వస్తువుల్ని దోచుకోవడానికి, వలుచుకోవడానికి, కలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందట? 3 రోజులు పట్టింది. ఒక్కసారి ఆలోచించండి. భయము, ఆందోళన ఒక్కరోజు, ఉపవాసం, ప్రార్థన ఒక్కరోజు అయిపోతే, యుద్ధాలు సిద్ధపాటు, యుద్ధానికి వెళ్ళడం రెండో రోజు, ఒకరోజు అయిపోతే, దాని వలన రావాల్సిన బెనిఫిట్స్ ఎన్ని రోజులు తీసుకున్నాం? 3 రోజులు పట్టింది. మరి లాస్ట్ రోజు 6వ రోజు ఏం జరిగింది? బెరాకా లోయలో కూడుకున్నారు. అనండి ఒకసారి మాట. బెరాకా అనే మాటకి బ్లెస్సింగ్, ద వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్. బెరాకా లోయలో వాళ్ళు కూడుకొని దేవుణ్ణి స్తుతించారు. ఆశీర్వాదపు లోయ అంటాం దాన్ని. అంటే 1వ రోజు, 2వ రోజు వదిలేస్తే 3, 4, 5, 6 అంటే మిగిలిన 4 రోజులు, అంటే మొదటి 2 రోజుల మనం ఆత్మీయంగా, విశ్వాసంతో, నిరీక్షణతో మనం చేసే భక్తి, మనం వేసే అడుగులు, మనం తీసుకునే నిర్ణయాలు, దేవుని తట్టు తిరగడం కోసం మనం చేసే 2 రోజులు ఆత్మీయంగా విశ్వాస జీవితం జీవిస్తే 4 రోజుల దీవెనలు పొందుకున్నారు. ఆమె అనండి గట్టిగా. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా, గమనించండి ఒకసారి. ఇప్పుడు ఈ యొక్క 6 రోజుల్లో జరిగిన విషయాలు, అనగా ఈ 6 రోజుల్ని ఒక దగ్గర పెట్టి చూస్తే, మొదటి రోజుని ధ్యానించాం. ఇక రెండో రోజును కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యుద్ధం, అసలు యుద్ధం ఏంటి ఇందులో? ఆశీర్వాదము, శాపము అని 2 ఉన్నాయి బైబిల్లో. మీకు ఆశీర్వాదము, శాపము అంటాం. ఆశీర్వాదము, శాపం ఇవన్నీ కూడా మీకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటాయి. ఆశీర్వాదం ఏంటంటే శత్రువు నీ మీదికి ఒక మార్గంలో నీ మీదికి వస్తాడు. ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక దిక్కు నుంచి వచ్చిన శత్రువు ఏమైపోతాడట? చెప్పండి గట్టిగా. 7 దిక్కులు పారిపోతాడట. ఏకీభవించి ఏకతాత్పర్యంతో ఒక్క అవగాహనతోని ఒక్కడిగా వచ్చిన వాడు 7గా విభజించబడి 7 దిక్కులు వారిపోతాడు. డివిజన్, శత్రువులో ఉండడం అనేది ఆశీర్వాదం. అంటే అర్థమవుతుందని మాట్లాడేది. శాపం ఏంటో తెలుసా? శాపం ఏంటంటే మనమే 7 దిక్కులు వారిపోవడం. డివిజన్ మనలో ఉండడం. మాట్లాడండి. శాపమా, ఆశీర్వాదమా? శాపము. గమనించండి ఒకసారి. ఇక్కడ ఈ యెహోషాపాతు యుద్ధంలో ముఖ్యమైనటువంటి యుద్ధం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలందరినీ యునైట్ చేయడమే పెద్ద యుద్ధం. అసలు యుద్ధం బయట యుద్ధం కాదు. అసలు యుద్ధం లోపల యుద్ధం, అంతరంగిక యుద్ధం, లోపల యుద్ధం. ఇది లోపల జరిగే యుద్ధం. విత్ ఇన్ ద ఫ్యామిలీ, విత్ ఇన్ ద నేషన్ అండ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్స్. మన మధ్యలో, మన లోపల జరిగే యుద్ధం ఇది. బాగా గమనించండి ఒకసారి. 20వ వచనం చదువుదాం ఒకసారి. గమనించండి. 20వ వచనం చదువుదాం ఒకసారి ఫాస్ట్గా. 20వ అధ్యాయం 20వ వచనం చదువు. అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు కృతార్థులవుదురు అని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారి పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చలం చూడండి ఒకసారి. ఇక్కడ విషయం ఏంటంటే 20వ వచనంలో ఏమని రాస్తుందంటే,
వారు అంతటా బయలుదేరడం మొదలుపెట్టారు. ఓకే, 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. ప్రీ వార్ స్ట్రాటజీ, వార్ స్ట్రాటజీ, పోస్ట్ వార్ స్ట్రాటజీ అని 3 భాగాలు. ప్రీ వార్ స్ట్రాటజీలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఏకీభవించి ఉపవాసము, ప్రార్థన, ప్రవచనము, సీకింగ్ అనగా దేవుని కొరకు ఎదురు చూడడం, తర్వాత దేవుని నుంచి ఒక స్వరం రావడం, ఆ తర్వాత దానికి సంబంధించిన స్తుతి చెల్లించడం. ఇది మొదటి రోజు ప్రీ వార్ స్ట్రాటజీ అయిపోయింది. ఇప్పుడు వార్కి బయలుదేరాలి. అందులో ప్రవచనం ఏం చెప్పబడిందంటే, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు, యుద్ధమాడ నిమిత్తం లేదు, మీరు బాణం ఎక్కర్లేదు, కత్తి వాడక్కర్లేదు, కానీ యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి అన్నాడు ఒకసారి మాట. యుద్ధ పంక్తులు తీర్చి నిలబడాలి. ఆ యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి అని చెప్పిన తర్వాత ఆ రోజు కాదు కానీ మరుసటి రోజు తెల్లవారుజామున, మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే 2వ రోజున తెల్లవారుజాము నుండి యుద్ధం ప్రారంభమైంది. ఏంటా యుద్ధం అంటే యుద్ధ పంక్తులు తీర్చి నిలబడ్డం అనండి ఒకసారి మాట. ఓకే, బైబిల్లో మీకు సౌందర్యము అనే పదం ఉంటుంది. ఓకే, బైబిల్ సౌందర్యం నేను మాట్లాడేది. మామూలుగా మనకి సామెతల గ్రంథంలో సౌందర్యం వ్యర్థం అని ఉంటుంది కదా, ఆ సౌందర్యం కాదు, కానీ బైబిల్లో దేవుడు కోరుకున్న సౌందర్యం గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అని చదువుతాం మనం. అనగా సౌందర్యము అనే పదానికి హీబ్రూలో తిఫ్రెత్ అంటాం. తిఫ్రెత్ అనే మాటకి అసలు దేవుడు కోరుకునే సౌందర్యం ఎలాంటి సౌందర్యము అంటే, మీకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. అసలు యుద్ధం ఏంటో గమనించండి ఒకసారి. సౌందర్యము అనే పదాన్ని ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌందర్యము అంటే మీకు బైబిల్లోనే అత్యంత గొప్ప, పెద్ద, లోతైన డిపిక్షన్, చిత్రణ, వర్ణన ఉంది బైబిల్లోనే. అత్యంత అన్నిటికంటే గొప్ప చిత్రణ, గొప్ప వర్ణన అనేది ఒకటి ఉందన్నమాట. ఏదండి గొప్ప వర్ణన ఏది ఉంది బైబిల్లో అంటే ఎవరికైనా తెలుసా? పరమగీతంలో రాసి ఉంటుంది ఆ మాట. ఏమనుంటుందంటే బాగా వినండి ఒకసారి మాట. చంద్రబింబమంత అందము గలదై ఏమంటే వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అని రాసి ఉంటుంది. అన్నాడు ఒకసారి మాట కొంచెం గట్టిగా. వ్యూహిత, కొంచెం గట్టిగా అనాలి. ఓకే, ఒక 2 ట్విన్స్ పుడితే 2 పేర్లు పెట్టేసాం. వ్యూహిత సేన, సమభీకర రూపిణి, 2 మొత్తం కలిపి 2 ముక్కలు చేసి ఇది 2 పేర్లు పెట్టేసాం అనమాట. వ్యూహిత సేన అబ్బాయి, సమభీకర రూపిణి అమ్మాయి. ఓకే, యాక్చువల్గా అదంతా ఒకటే సెంటెన్స్ అనమాట. సో చెప్పండి ఒకసారి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక సైన్యం ఉందట. ఓకే, ఆ సైన్యం ఎలా ఉందంటే వ్యూహం ఉందట. ఆ సైన్యంలో ఏముందట? వ్యూహం అనండి ఒకసారి. వ్యూహం అంటే స్ట్రాటజీ ఉంది. సైన్యం నిలబడింది అంటే ఎలా పడితే అలా కూర్చోరు, ఎలా పడితే అలా ఒక మందగా, ఒక మాస్గా కూర్చోలేదు వాళ్ళు, నిలబడలేదు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక ఆర్డర్లో నిలబడతారు చూసారా? అందరూ ఒకే యూనిఫామ్ వేసుకొని నిలబడతారు కదా. ఆ ఒకే యూనిఫామ్ వేసుకొని నిలబడితే వాళ్ళలో ఎవరెవరో కూడా తెలియదు. ఇంకా అందులో మనకు సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో కూడా గుర్తుపట్టలేం. స్కూల్ యూనిఫామ్లో పిల్లల్ని ఎలా గుర్తుపట్టలేమో మన పిల్లల్ని మనమే గుర్తుపట్టలేం. అందరూ మనల్లాగా కనపడతారు. అయితే ఈ వ్యూహిత అనగా ఒక వ్యూహంతో ఉన్నటువంటి సేన, ఆ సేన ఇంకా ఎలా ఉందట? సమభీకర అనండి ఒకసారి. అంటే ఎటుపక్క నుంచి చూసినా అది భీకరంగానే ఉందట. సమభీకర అంటే ఇటుపక్క ఇటు నుంచి నేను అటాక్ చేస్తే భీకరంగా ఉంది, ఇటు నుంచి నేను అటాక్ చేయలేను, అటు నుంచి అటాక్ చేస్తే గెలవగలను, ఒకవైపు భీకరంగా ఉండి ఇంకో వైపు బలహీనంగా లేదు, అన్ని వైపులా సమభీకర. తర్వాత రూపిణి, అందంగా కనిపిస్తుందట. యాక్చువల్గా బైబిల్ ప్రకారం సౌందర్యము అనే మాటకి అర్థం అది. దేవుడు కోరుకున్న సౌందర్యం, సంఘము అనేది ఒక సంఘాన్ని సూచిస్తున్నటువంటి మాట. అది సంఘాన్ని అనగా దేవుని సమాజాన్ని సూచిస్తున్నటువంటి మాట. ఏంటా సమాజం? దేవుడు కోరుకున్న సమాజాన్ని. ఇదిగో ప్రాణేశ్వరి అని పిలుస్తూ, పరమగీతంలో పిలుస్తూ, నీ సౌందర్యాన్ని కోరుకున్నవాడు నీ రాజు. అంతేకాదు నీవు అధిక సుందరివి అని పిలుస్తాడు. ప్రాణేశ్వరి, నీవు అధిక సుందరివి, స్త్రీలలోకెల్లా అధిక సుందరివి. అంటే అర్థం ఏంటంటే నువ్వు అధిక సుందరంగా ఉన్నావు అని చెప్పి పైనున్న రూపాన్ని గురించి పొగట్లేదు ఆయన. అక్కడ సుందరి అని పిలిచేటప్పుడు ఒక్క వధువును ఒక్కదాన్నే పిలుస్తున్నాడు. ఒకటి ఎవరంటే అందరూ కలిసి ఒక్క స్త్రీగా మారిపోయారు, ఒక్క వధువుగా మారిపోయారు.
ఎలాంటి డివిజన్స్ లేవు, ఎలాంటి సపరేషన్స్ లేవు. చూడండి ఒకసారి, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. నేను మీకు క్వశ్చన్ ఏంటంటే ఆ రెఫరెన్స్ ఎక్కడుందో నాకు పంపించండి. నేను మీకు రెఫరెన్స్ చెప్పలేదు, మీ బైబిల్లో ఉంది. దాన్ని తల దగ్గర పెట్టుకోవడమే కాకుండా అప్పుడప్పుడు దాంట్లో ఉన్న విషయాన్ని కూడా తలలోకి ఎక్కించుకుందాం. అప్పుడప్పుడు వెతికి చూడండి ఒకసారి, అది ఎక్కడుందో చూడండి ఒకసారి. పరమగీతం గ్రంథంలోనే ఉందని చెప్పాను. సో విషయం ఏంటంటే, సంఘము సమాజం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే అన్ని చోట్ల ఒకే రూపం కనపడాలి, ఒకే సమతుల్యత కనిపించాలి. అసమతుల్యత లేకుండా, లేకపోతే డివిజన్ సపరేషన్స్ మాత్రమే కాదు, అసిమెట్రిక్ అనేది లేకుండా ఒక సిమెట్రిక్ స్ట్రక్చర్ కనిపించాలి. ఎటుపక్క చూసినా సేమ్ ఉండాలి, ఎటుపక్క చూసినా ఒకే విషయం కనపడాలి, ఒకే ఆత్మనింపుదల. మీరు ఉదాహరణకి దీపవృక్షం తీసుకున్నాం అనుకోండి, దీపవృక్షంలో సెంటర్లో నూనె పోస్తే అన్నిట్లోకి సమానంగా నూనె వచ్చేస్తుంది. సెంటర్లో నూనె యొక్క లెవెల్ ఏ లెవెల్లో ఉంటుందో మిగిలిన అన్ని బ్రాంచెస్లో ఒకే లెవెల్ ఆఫ్ నూనె ఉంటుంది. అది ఎలాగ ఉంటుందో, ఆ నూనె ఒకే స్థాయి లెవెల్ నూనె ఎలా ఉంటుందో, దేవుని యొక్క మందిరంలో ఉండే దేవుని సమాజం కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలులారా, మీరు యూదా ప్రజలారా, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. మీలో లోపము, మీరు అసలు యుద్ధం ఒకటి ఉంది ఏంటంటే యుద్ధబంతులుగా నిలబడ్డం మర్చిపోయారు మీరు. యు లాస్ట్ యువర్ యూనిటీ. మీ లోపల ఉన్నటువంటి ఆ అనైక్యతే మీ సమస్య. మన లోపలున్న అనైక్యతకి కారణం దాన్ని ఎత్తి చూపించడం కోసం మిద్యానీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, తర్వాత ఈ షైరు మన్యవాసులు అనగా ఏదోమీయులు ఎప్పుడు కలవనోళ్ళు కలిసి శత్రువులందరూ యునైట్ అయ్యి మీలో మీరు డివైడ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ మీదకి వస్తున్నారు. ఎంతమందికి అర్థమైంది విషయం? బయట నుంచి అటాక్ ఎప్పుడు జరుగుద్ది అంటే, ఇంటర్నల్గా డివిజన్స్ ఉన్నప్పుడు బయట నుంచి ఏకీభవించి అటాక్ జరుగుద్ది. అన్నీ ఒక దగ్గరికి వచ్చి మీద పడతాయి. దాని నుంచి అధిగమించడం కోసం ఈరోజు మనం నేర్చుకునే ఆత్మీయ యుద్ధాలు, ఆత్మీయ పోరాటాలనే ఈ శీర్షిక, ఈ యొక్క సిరీస్లో మనం నేర్చుకునే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ యెహోషాపాతు యుద్ధం నుంచి మనం గ్రహించే విషయం ఏంటంటే, లెట్ అస్ యునైట్. అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా అన్నమాట. ఆ యూనిటీని మనలో మనం తెచ్చుకోగలిగినప్పుడు, విత్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, విత్ ఇన్ ద వధువు తనని తాను అలంకరించుకోవడం కోసం, అనగా అలంకరించుకోవడం అంటే పరిశుద్ధుల నీతి క్రియలతో అలంకరించుకుంటుంది. అలంకరించుకోవడం అంటే ఆ పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న ఆ యొక్క ఆ సైన్యాన్ని లీడ్ చేస్తున్నటువంటి లేవీయులు ఎలాగైతే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని స్తుతి చెల్లిస్తూ పాట పాడుతున్నారని చదువుకున్నాం కదా. అనగా ఈ ఏకీభావాన్ని తీసుకురావడం అనేది ప్రధానమైనటువంటి యుద్ధం. యెహోషాపాతు మోయాబీలతో, అమ్మోనీయులతో, ఏదోమీయులతో యుద్ధం చేయలేదు. కానీ అసలు యుద్ధం వాళ్ళకంటే ముందు లోపల మనమే యుద్ధం చేసుకోవాలి. మనం యుద్ధం చేసుకునే అసలు ఏరియా ఎక్కడంటే టు స్టాండ్ ఫర్మ్, లేకపోతే సరిగ్గా నిలబడడం కోసం అరమరికలు, లేకపోతే డివిజన్స్, లేకపోతే సపరేషన్స్ లేకుండా ఒక్క తాటి మీద నిలబడ్డం ఉంది చూసారా, అది అసలైన యుద్ధం. ఏకీభావం, ఏక తాత్పర్యము, ఏక మనస్సు, ఏక అవగాహన, ఇది సంఘంలో ఈవెన్ అప్పుడు చేస్తున్న యెహోషాపాతు యొక్క లైఫ్లో మనం చూసే అసలైన యుద్ధం. అందుకే తెల్లవారగానే, బాగా వినండి ఒకసారి. మొదటి రోజు ఏం చేశాడు? ఉపవాసము. అందరూ ఉపవాసం ఉన్నారు, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పిల్లలు అందరూ కూడా, వృద్ధులు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. తర్వాత ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తర్వాత ప్రవచనం తర్వాత స్తుతి చెల్లించారని మాట్లాడుకున్నాం. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామున వాళ్ళు లేచారట. లేచి ఎటు బయలుదేరారు తెలుసా? ఏమని రాస్తుంది అక్కడ? 20 వచనం చూడండి ఒకసారి. ఏమని రాస్తుంది? తెల్లవారుజామున లేచి అంతటా వారు ఉదయంలోనే లేచి అన్నాడు. ఒకసారి మాట అమ్మ అన్నాడు గట్టిగా. తెకోవా అరణ్యం అన్నాడు. ఒకసారి మాట. తెకోవా అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? తిక్వా. హీబ్రూలో తెకోవా అనే మాటకి, తిక్వా అనే మాటకి హోప్, నిరీక్షణ అన్న అర్థం. నిరీక్షణ అనండి ఒకసారి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. హోప్ అనండి ఒకసారి. హోప్ బైబిల్లో తెకోవా, తిక్వా అనే మాటకి డెఫినేషన్ ఏంటో తెలుసా? నిరీక్షణ అనే మాటకి డెఫినేషన్ ఏంటో తెలుసా? నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నాయని చెప్పి నిరీక్షిస్తూ ఉంటాం కదా. నిరీక్షణ యొక్క అర్థం ఏంటంటే ఎ జాయ్ఫుల్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓన్లీ గుడ్. దాన్ని నిరీక్షణ అంటాం.
ఏం చెప్పాను? జాయ్ఫుల్, సంతోషంగా ఎదురు చూడాలి. ఏడుస్తూ ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అనం. జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్ అనండి ఒకసారి. లోపల నుంచి వచ్చే సంతోషం, హ్యాపీ కూడా కాదు, జాయ్ లోపల నుంచి వస్తుంది. జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్, ఏదో మేలు, ఏదో మంచి, ఏదో ఒక అద్భుతం దేవుడు నా కోసం చేస్తాడని సంతోషంగా జాయ్ఫుల్గా ఎదురు చూడాలి. ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఫర్ గుడ్, మేలు, మంచి, శుభం, దేవుడు ఏదో అద్భుతం మేలు చేస్తాడని ఎదురు దాన్ని నిరీక్షణ అంటాం. ఏదైనా యాక్సిడెంట్ అయిపోద్దేమో, లేకపోతే ఏదైనా నాశనం అయిపోద్దేమో, లేకపోతే ఏదైనా పోతామేమో, దొంగిలించబడతామేమో, దోచబడతామేమో, దీన్ని నిరీక్షణ అనరు. ఇది కూడా ఎదురు చూడడమే. దీంట్లో కూడా ఎదురుచూపే ఉంటుంది. ఈ ఎదురుచూపుకి నిరీక్షణ ఎదురుచూపుకి చాలా తేడా ఉంది. చాలామంది ఏడుస్తూ ఎదురు చూస్తుంటారు. ఏడుపు ఉండదు నిరీక్షణలో. నిరీక్షణలో జాయ్ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఓన్లీ గుడ్. అయితే నిరీక్షణ అరణ్యం అనండి ఒకసారి. ఓకే, అరణ్యం అంటే ఎట్లుంటుంది తెలుసా? అరణ్యం అంటే మనలాగా చెట్లు, కాకులు దూరని కారడులాగా ఉండదు. అక్కడ మీకు ఒక ఏమంటారు, ఒకటి పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ చేస్తాను. యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంటుంది. ఓకే, నేనే రికమెండ్ చేస్తున్నా డైరెక్ట్గా. మీరు జయన్ జెరూసలేం పాస్టర్ నెహమ్యా అని సెర్చ్ చేయండి. అంటే అబ్బాయి అంత బాగా చెప్తున్నాడు అనమాట, సేవకుడైనా చాలా బాగుంది అయింది. ఈయన ఎందుకు అంత స్పష్టంగా అంత వివరంగా చెప్పగలుగుతున్నానంటే, ఎన్గేది అనే ప్లేస్, యాక్చువల్గా ఈ యుద్ధం జరిగేది కూడా వాళ్ళు ఎన్గేది దగ్గరికి వచ్చి ఉన్నారని రాసి ఉంటుంది. ఆ ఎన్గేది ఎట్లుంటుందో ఆ ఎన్గేది దగ్గర నిలబడి ఒక వీడియో చేశాడు ఆయన. అది చూడండి. అక్కడ చూసేటప్పుడు మీకు అరణ్యం అంటే ఏంటో ఒక పిక్చర్ వచ్చేస్తుంది. మనం అనుకునే అరణ్యం కాదు. అరణ్యం అంటే విల్డర్నెస్, నాట్ ఫారెస్ట్, నాట్ డెజర్ట్. డెజర్ట్ ప్లస్ ఫారెస్ట్ ఈజ్ ఈక్వల్ టు విల్డర్నెస్ అనమాట. అంటే అడవి మరియు ఎడారి రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పచ్చదనం ఒక్క ముక్క కూడా కనిపించదు, మొత్తం ఎండిపోయి ఉంటుంది. అలాంటి నిరీక్షణ అరణ్యంలోకి ప్రవేశించారట. అరణ్యంలోకి, కానీ అరణ్యం పేరేం పేరు అనండి గట్టిగా, మాట్లాడలేదు ఎవరు. నిరీక్షణ అనండి ఒకసారి. నిరీక్షణ అరణ్యం. ఆ అరణ్యం పేరేం పేరు? తెల్లవారుజామున ఉదయమునే లేచి నిరీక్షణ అరణ్యంలోకి వెళ్ళారు. ఆ అరణ్యం చూస్తానికి ఏం కనపడదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ అలాంటి చోట నిరీక్షించడం అనేది ప్రారంభించడం. నిరీక్షణ అరణ్యంలోకి వెళ్ళడం, తెకోవ అరణ్యంలోకి వెళ్ళగలిగిన వాడే బెరకా లోయ, ద వ్యాలీ ఆఫ్ బెరకా, ద వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్స్లోకి వెళ్ళగలడు. వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్స్. నిరీక్షించే ఈ అరణ్యంలోకి అడుగు పెట్టకుండా, లేకపోతే ఎర్ర సముద్రంలోకి కాలు పెట్టి అడుగు పెట్టకుండా, ఇక ఆరిన నేలలోకి వెళ్ళడం కానీ, విడుదల అనుభవించడం కానీ, లేకపోతే ఈ బెరకా లోయ అనే యొక్క వ్యాలీ ఆఫ్ బ్లెస్సింగ్ అని చెప్పబడే ఆ ఆశీర్వాదపు లోయ అనే లోయలోకి వెళ్ళడం అనేది అసాధ్యం. ఈ యుద్ధం యొక్క తెకోవా నుండి ఎక్కడ దాకా, గట్టిగా మాట్లాడండి, తెకోవా నుండి బెరాకా వరకు. తెకోవా అంటే నిరీక్షణ నుండి బ్లెస్సింగ్ వరకు. నిరీక్షణ అరణ్యంలోకి అడుగు పెట్టకుండా బెరాకా లోయలోనికి అడుగు పెట్టడం అసాధ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేనండి గట్టిగా. రైట్, చూడండి ఒకసారి. మొదట తెల్లవారుజామున ఉదయం లేచి తెకోవా అరణ్యానికి బయలుదేరాడు. అంటే నిరీక్షణ ద్వారం, నిరీక్షణ అరణ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత వారు సాగిపోతూ ఉండగా, మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఒకసారి. ఈ రెండవ రోజు అని చెప్పబడే ఈ యుద్ధం రోజు ఉంది కదా, దీంట్లో పదాలన్నీ ఎలా ఉంటాయంటే కొనసాగింపుగా ఉంటాయి. ఒకసారి చూపించామది. ఒక్కసారి నాతో పాటు మాట చెప్పండి. రండి యుద్ధం గెలుద్దాం అనండి ఒకసారి. నేను కొంచెం గట్టిగా, రండి యుద్ధం గెలుద్దాం. ఒక్కసారి ఈ వచనం చూడండి ఒకసారి. నేను స్క్రీన్ మీద చూడండి ఒకసారి. అంతటా వారు ఉదయం లేచి తెకోవా అరణ్యమున వారు పోవుచుండగా, కంటిన్యూషన్, పోవుచుండగా తర్వాత అంటే అప్పుడు ఒకటి జరిగింది. దాని తర్వాత రెండోది, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా. అంటే ఈ మాట ఏదైతే ఉందో ఆ కొనసాగింపు. అంతకు ముందు దాని తర్వాత జరిగేది ఈ ముందు జరుగుతున్నటువంటి దీనికి కనెక్ట్ అయి ఉందన్నమాట. అంటే తెకోవా అరణ్యంలోకి సాగి వెళ్ళుచూ ఉండగా ఆ తర్వాత జరిగింది ఇది జరిగితేనే అది జరుగుద్ది అనమాట. ఈ రెండు ఒకదానికోటి కనెక్ట్ అయి ఉన్నాయి. తర్వాత మూడవ చూడండి ఒకసారి. తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టగా, ఇంకా కంటిన్యూషన్ అది కూడా. తర్వాత ఈ యొక్క దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా,
నేను ఇక్కడే ఉంటాను, అక్కడ ఏం జరిగిద్దో ఎవరో ఒకరు చూసి మనము దగ్గరికి వచ్చి చూడాలి. ఓకే, తర్వాత చూడండి ఒకసారి. అయితే విషయం ఏంటంటే ఆ తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్పాయిల్, ఆ యొక్క ఏమంటామంటే కోళ్ళ సొమ్ము, దోపుడు సొమ్ము అంటే వాటిని ఒలుచుకోవడం మొదలు పెట్టగా 3 రోజులు పట్టింది. సరే తీసేమా. పాయింట్ ఏంటంటే నెంబర్ 1, తెకోవ అరణ్యంలోకి వెళ్తూ ఉండగా అప్పుడు ఏం జరిగింది చూడండి ఒకసారి, చదువుతాను. అరణ్యంలోనికి పోయిరి, వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యెహోషాపాతు రాజు నిలవబడి ఏమంటున్నాడంటే, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు చూస్తున్నా అందరికి కనపడుతుంది 20వ వచనం ఏమని రాస్తుంది అక్కడ అంటే, వాళ్ళు వెళ్ళుచూ ఉండగా యెహోషాపాతు మాట్లాడుతున్నాడు. వెళుతూ ఉండే వారికి ఈ మాట ఏంటా మాట? మొదటి మాట ఏమని రాస్తుంది అక్కడ? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడుదురు. తర్వాత ప్రవక్తలని అనగా యెహజీయేలు ఎవరైతే చెప్పాడో ఆ ప్రవక్త చెప్పిన మాటని, ప్రవక్తల్ని నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని తెలుగులో. కృతార్థులు అంటే ప్రాస్పర్ ఆర్ సక్సీడ్ అని అర్థం. సక్సెస్ అవ్వాలన్నా, కృతార్థులు అనగా అభివృద్ధి చెందాలన్నా ఏం చేయాలట? ప్రవక్తల్ని నమ్ముకోవాలి. ఏమేం చేయమంటున్నాడు ఇక్కడ? ఈ 2 మాటలు ఏమేం చెప్పబడింది ఇక్కడ? నెంబర్ 1, దేవుణ్ణి నమ్ముకోండి ఒకటి, రెండోది ఆయన ప్రవక్తల్ని నమ్ముకోండి. ఈ 2 నమ్ముకోండి అని చెప్పడం. తర్వాత దీన్ని చెప్పడం అంటాము మనం, చెప్పడమేగా. నిలబడి అందరి ముందు వాళ్ళు సాగుతూ ఉండగా ఆయన ఆగి వెనక్కి తిరిగి వాళ్ళని చూసి చెప్పాడు, యెరూషలేం యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా అంటే అర్థం ఏంటి? యూదా సైన్యమా అన్నాడా? యూదా వారులారా అని అందరిని పిలిచాడా అక్కడ? అంటే అక్కడ ఎవరెవరు ఉన్నారన్నమాట? యూదా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ, యెరూషలేము కాపురస్తులు అందరూ ఉన్నారు అక్కడ. అలాంటి వాళ్ళందరినీ పిలిచి చెప్తున్నాడు ఒక మాట. ఏంటది? మీ దేవుణ్ణి నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు అనండి ఒకసారి అన్నమాట. స్థిరపరచబడతాం అనండి ఒకసారి, కొంచెం గట్టిగానండి. నేను స్థిరపడాలి అనుకునే వాళ్ళు స్థిరపడాలి అనుకునే విధంగా అనండి ఒకసారి. బా ఎంత ఎంత ఆశపడుతున్నారు మీరు స్థిరపడాలని. కొంచెం గట్టిగానండి అనండి అమ్మా, గట్టిగా. నేను స్థిరపడాలి నిజంగా అనుకునే వాళ్ళు గట్టిగా అనండి ఒకసారి. అంటే ఎవ్వరికి లేదన్నమాట నమ్మకం. మేము స్థిరపడతామని ఆశ, కానీ ఆశలన్నీ వదిలేసాం పాస్టర్ గారు, ఏదో బతికేస్తున్నాం, ఇది చాలు మాకు అనుకునే మీకు ఈ వాక్యం కాదు. రైట్, చూడండి ఒకసారి. స్థిరపాటు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. తర్వాత ఏమైనా వస్తుందండి? ప్రవక్తలు నమ్ముకోండి, అప్పుడు మీరు సక్సీడ్, ప్రాస్పర్ అవుతారు. ఇవి 2 చెప్పినట్టుగా వాయమోర్ అంటాం. అండ్ హీ సెడ్ అని అర్థం, చెప్పాడు అని ఉంది. కానీ 2వ వచనంకి వెళ్ళేసరికి ఏముందో చూడండి ఒకసారి. నెక్స్ట్ వచనం 21వ వచనం చూడండి ఒకసారి ఏముంది? మరియు అతడు జనులను ఏం చేశాడట? ఓకే, ముందేం రాస్తుందండి? కృతార్థులగుదురని చెప్పెను. చెప్పెనుకి హెచ్చరికకి తేడా లేదా? హెచ్చరిక అంటే అర్థం ఏంటండి? ఓకే, ఆల్రెడీ యుద్ధానికి వెళ్తున్నాం కదా అందరం కలిసి, వార్నింగ్ ఎందుకు ఇవ్వాలి అనవసరంగా? అవసరం అంటారా? ఫస్ట్ బాగా వినండి ఒకసారి. మొదటిది, యుద్ధం జరిగే విధానం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈ రోజున. తెల్లవారుజామున లేచి అందరూ బయలుదేరుతున్నారు. సైన్యమే కాదు, యూదా వారు అందరూ, యెరూషలేము కాపురస్తులు అందరూ బయలుదేరారు, అందరూ వెళ్తున్నారు. ఆ వెళ్ళేది ఎక్కడికి అంటే తెకోవ అరణ్యం, నిరీక్షణ అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక ఎందుకు అనేది ప్రశ్న. హెచ్చరిక చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, ఇప్పుడైతే మీరు బాగానే ఉన్నారు, వస్తున్నారు, ఇదిగో ఈ తెకోవ అనబడుతున్న ఈ విల్డర్నెస్లోకి వచ్చారు, గొప్ప సైన్యం ఎదురుగుంది, మనకేమో ప్రవచనము దేవుడు తప్ప యుద్ధం దేవుందని దేవునికి అప్పగించేసాం. యుద్ధం యెహోవాది అంటే అర్థం ఏంటంటే, యుద్ధం యొక్క రెస్పాన్సిబిలిటీ, యుద్ధం యొక్క ఓనర్షిప్ని ఆయనకి కట్టబెట్టాం. ఇక ఆయనకి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక ఈ యుద్ధానికి కంప్లీట్ ఓనర్షిప్ నీదే, కంట్రోల్ నీదే, రెస్పాన్సిబిలిటీ నీదే, శత్రువు మీదే, యుద్ధం మీదే, మేము కేవలం నిలబడతాం అంతే. దేవుడు చెప్పాడు, యుద్ధం మీ పక్షంగా నేను యుద్ధం చేస్తా అన్నాడు. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయను అన్నాడు. మేము నమ్ముకున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆ మాట ఏ ప్రవక్త ద్వారా చెప్పాడో ఆ ప్రవక్త చెప్పిన మాటను నమ్ముకున్నాం. నమ్ముకోండి, ఇటు అటు చూడకండి, తొలగిపోకండి అని వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్
ఈ హెచ్చరిక దేన్ని తెలియజేస్తుంది గమనించండి ఒకసారి. ఇప్పుడైతే అందరూ యూదా వాళ్ళందరూ ఉన్నారు, అందరూ ఉండగా వాళ్ళందరికీ ఇవ్వబడిన హెచ్చరిక. నేను ముందే చెప్పాను అసలు యుద్ధం ఏంటి, అసలు యుద్ధం ఏంటి చెప్పాలి. దేంతో యుద్ధం చేస్తున్నావు? నాకేం వినపడలే. అందరు యూనిటీగా కలిసి ఉండటానికే యుద్ధం, అందరిని కలిపి ఉంచడమే పెద్ద యుద్ధం. తలని కలిపి ఉంచడం, అందరినీ ఒక దగ్గర ఉంచడం, ఆ వ్యూహిత సైన్య సమవీకర రూపిణి అని దేవుడు చెప్పిన ఆ కోరుకునే ఆయన పిక్చర్లోకి. ఓకే, మీకు తెలుసా పౌలు అంటాడు నేర్పరి అయిన శిల్పకారుడు అంటాడు. అనండి ఒకసారి. నేర్పరి అయిన శిల్పకారుడు అంటే దేవుడు ఆల్రెడీ శిరస్సును చెక్కాడు అద్భుతంగా అందంగా, తలని ఆయన చెక్కి మిగతా పనులకి ఇచ్చాడు, నువ్వు చేయరా తర్వాత అని. ఏమంటే అర్థమవుతుందని మాట్లాడి తలనేమో సుందరంగా అద్భుతంగా చెక్కేశాడు ఆయన. 10,000లో అతి సుందరుడు అని పిలువడే శిరస్సును చెక్కేశాడు. ఇక ఆ శిరస్సు అంత అద్భుతంగా ఉంది. ఆ శిరస్సుకి ఇప్పుడు బాడీని అంటిపెట్టాలి మనం. ఆ అంటుపెట్టే వాళ్ళు, బాడీని తయారు చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పనిచేస్తాను. ఆ శిరస్సుకు తగిన శరీరం లేకపోతే ఎట్లా? శిరస్సు ఏమో అందంగా ఉంది, కింద బాడీని ఇష్టం వచ్చినట్టు తయారు చేయలేం కదా. అయితే సేవకులందరి పని ఏంటిదంటే ఐక్యపరచడమే పెద్ద పని, పెద్ద యుద్ధం అది. ఐక్యపరచడం అనే యుద్ధమే పెద్ద యుద్ధం అన్నమాట. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ అదే యుద్ధం, ఇక్కడ అదే పాయింట్ ఇక్కడ చెప్పబడుతుంది. తెకోవ అరణ్యం, నిరీక్షణ అరణ్యంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఎందుకు ఇస్తున్నాడంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనకు రాస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులబెట్టు పాపమును అనండి ఒకసారి మాట. అంటే ఓ యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, అందరు వచ్చారు బాగుంది, కానీ మధ్యలో సులువుగా చిక్కులబెట్టే పాపమును విడిచిపెట్టి యేసు వైపే విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే మీ దృష్టి నిలిపి గురి యొద్దకే సాగిపోండి, గురి యొద్దకే నడుద్దాం, మన గురిని మర్చిపోవద్దని వార్నింగ్ ఇస్తున్నాడు అందరికీ. ఇప్పుడైతే యునైటెడ్గా ఉన్నాం బాగుంది, కానీ ఈ యూనిటీని నిలిపి ఉంచుకోండి అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకటి, తెకోవ అరణ్యంలోనికి పోతూ ఉన్నారు, పోవుచుండగా మాట్లాడుతూ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఏంటా హెచ్చరిక? హెచ్చరిక ఏంటంటే ఇప్పుడున్న యూనిటీ కంటే ఇంకా యూనిటీ, లేకపోతే యూనిటీని డిస్యూనిటీగా, లేకపోతే దాన్ని డివిజన్స్ కానీ సపరేషన్స్ కానీ రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదం శత్రువు నీ మీదకి ఒక దిక్కు నుంచి వచ్చి 7 దిక్కులా వారిపోవాలి, డివైడ్ అయి వెళ్ళిపోవాలి. శత్రువు తనలో తాను సపరేట్ అయిపోవాలి. ఏ రాజ్యం తనకు తానే విరోధం పడుతుందో, ఏ కుటుంబం తనకు తానే వేరుపడుతుందో ఆ కుటుంబం వర్ధిల్లదు, ఆ రాజ్యం నిలవదు అని చదువుతాం. అలాంటి సపరేషన్స్ని, డివిజన్స్ను అధిగమించడమే మనకున్న పెద్ద యుద్ధం. అవనండి గట్టిగా, అవనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. హెచ్చరిక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న యూనిటీని, అనగా సులువుగా చిక్కులబెట్టు పాపమును ఇటు అటు చూసి డోంట్ బీ డిస్ట్రాక్టెడ్. వేరే వేరే విషయాన్ని బట్టి డిస్ట్రాక్ట్ అయ్యి డివిజన్ తీసుకురాకండి. తర్వాత నెక్స్ట్ చెప్పబడే విషయం ఏంటంటే వాళ్ళ దాంతోపాటు ఆ యొక్క గురిని మర్చిపోవద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకో పని చేస్తున్నాడు. యుద్ధాన్ని గెలిచే పద్ధతి ఇది, యుద్ధాన్ని గెలిచే విధానం ఇది. చూడండి ఒకసారి. నెక్స్ట్, అపాయింటెడ్ అండ్ చూజన్, ఎన్నిక చేయబడి నియమించబడిన కొంతమందిని ఏర్పాటు చేశాడు. చదవండి ఒకసారి, తర్వాత వచనం చదవమా. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారి పరిశుద్ధ అలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును. చూడండి ఒకసారి. కొంతమంది నియమించబడ్డారు, కొంతమంది నియమించబడి ఏర్పరచబడ్డారు. చూజన్ అండ్ అపాయింటెడ్ అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా అనండి ఒకసారి. యుద్ధం గెలిచిన కీ పాయింట్ ఏంటంటే ఆరాధన చేస్తే గెలిచేశారు. జస్ట్ ఒక ఆయుధం వాడలేదు, ఒక బాణం వేయలేదు, ఒక కత్తి వాడలేదు, ఒక ఈట విసరలేదు, కానీ యుద్ధం గెలిచారు. ఎలా గెలిచారు అంటే కేవలం వాయిద్యాలు పట్టుకొని, పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని, వాయిద్యాలు వాయిస్తూ స్తుతి చెల్లిస్తూ 136వ కీర్తన. ఏ కీర్తన?
136. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని చెప్పే 136 కీర్తన పాడితే యుద్ధం గెలిచేస్తాం. బాగా వినండి ఒకసారి. ఎప్పుడైతే అపాయింటెడ్ చూజన్ అనగా ఎన్నిక చేయబడి ఏర్పరచబడి నియమించబడినటువంటి వాళ్ళు పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ సైన్యానికి ముందు వాళ్ళు నడుస్తూ వారు పాటలు పాడుచూ ఉండగా, ఎవరైతే శత్రువులు ఉన్నారు కదా వీళ్ళేమో ఇక్కడ పాటలు మొదలుపెట్టారు. శత్రువులో వారిలో ఏం జరిగిందంటే వారిలో వారే బడుచుకున్నారు, వారిలో వారే ఒకరినొకరు చంపుకున్నారని చదువుతాం. వారిలో వారే ఒకరినొకరు చంపుకున్నారు. బాగా గమనించండి ఒకసారి. వారిలో వారే ఒకరినొకరు చంపుకోవడం, అలాగ గెలిచారు. ఇప్పుడు దీన్ని వెనక్కి వద్దాం మనం వరుసగా. వాళ్ళలో వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి ఉంది కదా. ఏం చేస్తే చంపబడ్డారు అంటే కేవలం పాటలు పాడినందుకు చంపబడ్డారు? ఏర్పరచబడి నియమించబడిన, అంటే కొంతమందికి డబ్బులు ఇద్దాం, ఏమండి, మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్స్ని, మంచి టాలెంటెడ్ సింగర్స్ని, వాళ్ళని ఒక 4-5 శాలరీ ఇచ్చి పెట్టుకుందాం, వాళ్ళని ప్లే చేసి పాడమని చెప్దాం. అలా గెలిపించవచ్చా? అలా గెలవగలమా మనం? నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఇది చేసినందుకు గెలవడం కంటే ముందు వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ వెనకాల ఉన్నవారు హెచ్చరిక నొందినవారు. ఏంటా హెచ్చరిక? గురి యొద్దకే నడిచే యునైటెడ్ పీపుల్ అక్కడ ఉన్నారు. వారందరూ ఏకభావం, ఏకతాత్పర్యము, ఏక మనసుతో ఉన్నారు గనుక వారికి ముందు నడిచే స్తుతి, వారికి ముందు నడిచే ఆరాధన వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, యుద్ధ విజయానికి కారణంగా మారింది. అవన్నీ గట్టిగా. సో యాక్చువల్గా అయితే ఒక్కొక్క వర్డ్ని తీసి మాట్లాడాలి. ఆ 6 రోజులకి 6 వేరే వేరే పేర్లు ఉన్నాయి. బాగా వినండి ఒకసారి. మొదటి రోజు ద డే ఆఫ్ సీకింగ్ అంటాం. అనగా దేవుని సన్నిధి, దేవుని మాటల కొరకు కనిపెట్టే రోజును ద డే ఆఫ్ సీకింగ్, ద ఫస్ట్ డే. సెకండ్ డే ఏమంటాం తెలుసా? ద డే ఆఫ్ ద బ్యాటిల్, యుద్ధ దినం అంటాం. యుద్ధ దినం, ద డే ఆఫ్ బ్యాటిల్, సెకండ్ డే. థర్డ్ డే ద డే ఆఫ్ స్పాయిల్, అనగా ఆ యొక్క విస్తారమైన దోపుడు సొమ్మును, కొల్ల సొమ్మును ఒల్చుకొని, లేకపోతే దాన్ని సేకరించేటటువంటి, ఆ కూర్చుకునేటటువంటి దోపుడు సొమ్మును పంచుకునే ఆ యొక్క 3, 4, 5 రోజులు. కానీ 3 సేమ్ కాదు, 3 వేరువేరుగా ఉన్నాయి. 3 పేర్లు చూడండి ఒకసారి. మొదటి రోజు ట్రెజర్స్ అయితే, రెండవ రోజు ఓవర్ఫ్లో, తీసుకుపోదగిన దానికన్నా, మోయగలిగిన దానికన్నా ఎక్కువ ఓవర్ఫ్లో దీవెన అక్కడ ఉంది. ఓవర్ఫ్లో. నెక్స్ట్ మూడోది చూడండి ఒకసారి. టిక్కున్ అంటాం. రెస్టరేషన్ ఆర్ రిపేర్ అని అర్థం. కోల్పోయినవి తిరిగి పొందుకునే రోజు అన్నమాట. కోల్పోయినవి తిరిగి పొందుకునే రెస్టరేషన్ డే అంటాం. ట్రెజర్స్, స్పాయిల్, ద డే ఆఫ్ స్పాయిల్స్ అంటాం. ఇక హీబ్రూలో ప్రతి దానికి వేరే వేరే పదాలు ఉన్నాయి. సరే, విషయం ఏంటంటే ఓవర్ఫ్లో, రెస్టరేషన్ అంటాం, అనగా కోల్పోయినవి తిరిగి పొందుకోవడం. లాస్ట్ది ద డే ఆఫ్ బ్లెస్సింగ్ అంటాం. 6వ రోజును డే ఆఫ్ బ్లెస్సింగ్, బెరాకా అని అర్థం. సరే, పాయింట్ ఏంటంటే ఒక్కసారి మనం విన్న మాటలన్నిటినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆలోచించండి ఒకసారి. వారు విన్న ప్రవచనం మొదటి రోజు ఏదైతే ఉందో, యునైటెడ్ ఫాస్టింగ్, ప్రేయర్, ప్రొఫెసీ అండ్ వర్షిప్, ఇది మొదటి రోజు జరిగింది. రెండవ రోజు యుద్ధం జరుగుతున్న విధానం. రెండవ రోజు యుద్ధం జరిగేటప్పుడు ఎలాంటి యుద్ధం జరుగుతుంది, ఏ యుద్ధం జరుగుతుంది? ఉదయాన్నే లేచాం, తెల్లవారుజామున లేచి అని చదువుతాం మనం. తెల్లవారుజామున, చాలామందికి ఈ మాట ఇబ్బందిగా ఉండొచ్చు, మీ రీజన్స్ మీకు ఉండొచ్చు కాక. బట్ ఏదేమైనా కూడా ఈ భూమి మీద ఉన్న మోస్ట్ సక్సెస్ పీపుల్ ఎవరినైనా తీసుకోండి, either పొలిటీషియన్స్ అయినా తీసుకోండి, లేకపోతే స్పోర్ట్స్, లేకపోతే ఇంకెవరినైనా తీసుకోండి, వాళ్ళు ఎవరు కూడా తెల్లవారిన తర్వాత మేల్కొని ఉండరు. నిద్రపోయి ఉండరు, ముందే లేస్తాం. తెల్లవారుజామున లేవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఇన్ ద వరల్డ్. సూర్యుడు ఉదయించడం కంటే ముందే మనం లేవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్. ఒక కత్తి ఉందంటే ఎవరి చేతిలో అది కత్తే, ఎవరి చేతిలో ఉన్నా తెగిపోద్ది. విషయం ఏంటంటే అలాంటి వన్ ఆఫ్ ద టూల్ ఏంటంటే ఈ పొద్దున్నే లేవడం.
తెల్లవారుజామున అనగా సూర్యుడు ఉదయించకముందే లేచి ప్రార్థనతో సిద్ధపరచుకొని దేవుణ్ణి ఎదుర్కొనే ఆ స్థితి ఏదైతే ఉందో, ద మోస్ట్ పవర్ఫుల్ డే, అది మోస్ట్ పవర్ఫుల్ వెపన్, అది మన దగ్గర ఉన్న వెపన్. తెల్లవారుజామున లేచి తెకోవ అరణ్యం గుండా వారి ప్రయాణం మొదలుపెట్టారు, యుద్ధానికి బయలుదేరారు. తెకోవ అరణ్యం, నిరీక్షణ అరణ్యంలోనికి ప్రయాణం. అరణ్యంలో ఏమీ ఉండదు, కానీ నిరీక్షణతో వారి ప్రయాణం మొదలైంది. అందుకే దాని పేరు తెకోవ అరణ్యం అని రాస్తుంది. తెకోవ అరణ్యంలో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇటు అటు తొలగిపోతామేమో, జారిపోతామేమో, తప్పిపోతామేమో, లేకపోతే దృష్టి మరలిపోతామేమో, దృక్పథం మారుతుందేమో అని చెప్పి హెచ్చరికను అందుతున్నాం. మీ దేవుణ్ణి నమ్ముకోండి అనండి ఒకసారి మాట. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, తర్వాత ఆయన ప్రవక్తని నమ్ముకోండి. ఆ ప్రవక్తని నమ్ముకోండి, మీరు కృతార్థులవుతారు. ఇవి చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం చూస్తాం అపాయింటెడ్ అండ్ చూజన్, అనగా ఏర్పరచబడి, ఎన్నిక చేయబడి, నియమించబడినటువంటి ఆ యొక్క వాయిద్యకారులను, ఆరాధికులను చూస్తాం. చూడండి ఒకసారి మాట. స్తుతించుటకు గాయకులను ఏర్పరిచాం. అయితే ఇది మూడవ విషయం. అయితే 1 తెల్లవారుజామున లేవడం, 2 తెకోవ అరణ్య మార్గం గుండా వెళ్ళడం, 3 హెచ్చరిక నొందడం, 4 ఆ హెచ్చరికలో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. తర్వాత 4వది ఏంటంటే హెచ్చరిక నొందిన వారితో పాటు వారికి ముందుగా నడవడానికి కొంతమంది ఎన్నిక చేయబడిన, ఏర్పరచబడిన లేవీయులు ఉన్నారు. వాళ్ళు ఏ కీర్తన, 136వ కీర్తన, దేవుని కృపను గురించి పాడే కీర్తన. ఓకే, ఒక్కసారి ఇంకొక చివరి విషయం చెప్పేసి నేను ఈ రోజుకి ముగిస్తాను. ఏంటంటే అది ముందు ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి రావడం అనే అంశాన్ని ఎత్తి మాట్లాడాడు ఎవరు? యెహోషాపాతు. ప్రార్థనలో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుకి బయటికి రావడం అనే అంశాన్ని మాట్లాడడం చూస్తాం. అంతేకాకుండా ప్రవచనంలో దేవుడు ప్రవచనాన్ని చెప్పేటప్పుడు, ఆ యొక్క ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా చెప్పేటప్పుడు కూడా ఈ మాట మనం చూస్తాం. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఉన్నప్పుడు అప్పటి పరిస్థితుల్ని ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితికి రెండింటినీ కలిపి చెప్తున్నాడు, రెండింటినీ కంపేర్ చేసి చూపిస్తున్నాడు. అప్పుడు ఎలాగైతే ఎర్ర సముద్రం దగ్గర ప్రవక్త నిలబడి, ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తుని నీకు అన్నటికీ చూడరు, మీరు ఊరక నిలుచోండి, యెహోవా మీకు అనుగ్రహించే రక్షణను చూడండి అని చెప్పబడింది కదా. అలాగే మీరు ఊరక నిలుచోండి, నిలబడండి అనే ప్రవచనం రెండింటినీ కలిపి చెప్తున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర నుంచి ఉన్నటువంటి పరిస్థితినే చెప్తున్నాడు. తర్వాత అక్కడ కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత, అనగా 6 నెలల్లో బడి వారు దాటి బయటికి వచ్చిన తర్వాత ఐగుప్తీయులు అదే ఎర్ర సముద్రంలో నిలబడి నశించిన తర్వాత వారి శవాలు ఒడ్డుకు కొట్టుకొని వస్తుంటే అక్కడ ఒక మాట రాస్తుంది. ఏమనుందంటే, ఇశ్రాయేలీలు వారిని చంపడానికి చూసినటువంటి ఐగుప్తీయుల శవాల్ని చూసినప్పుడు వాళ్ళలో ఒక తీర్మానం చేసుకున్నారు, ఒక మార్పు కలిగింది. ఏంటో తెలుసా మార్పు? వారు దేవుణ్ణి నమ్ముకున్నారట. ఆ ఐగుప్తీయుల శవాలను చూసి. చదవం ఒకసారి 14వ అధ్యాయం నిర్గమాకాండం ఆఖరి వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం ఆఖరి వచనం చదువు ఒకసారి. యెహోవా మీ పక్షమున యుద్ధమును చేయును, మీరు ఊరకే. 14వ అధ్యాయం ఆఖరి వచనం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యం. పై వచనం చదవం, 30వ వచనం ప్లీజ్. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసినప్పుడు యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలును చూచిరి గనుక ఆ ప్రజలు వాళ్ళు ఆ ఐగుప్తీయుల శవాన్ని చూశారు కాబట్టి వారు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మిక ఉంచిరి. దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రవక్తను నమ్ముకున్నారు అన్నది కదా. సేమ్ అదే టాపిక్ని ఇప్పుడు యెహోషాపాతు మళ్ళీ చెప్తున్నాడు. మరొకసారి ప్రార్థన చేసేటప్పుడు అదే సందర్భాన్ని ఎత్తి మాట్లాడాడు, ప్రవచనం వచ్చినప్పుడు అదే సందర్భం నుంచి వచ్చింది, ఇప్పుడు జనులను హెచ్చరిక చేసినప్పుడు కూడా అదే సందర్భాన్ని ఎత్తి చెప్తున్నాడు. ఏంటది? యెహోవా యందు భయభక్తులు నిలిపి ఉంచుట. సో ఫైనల్గా ఈ ఒక్క మాట చెప్పేసి ఈ రోజుకి నేను ముగిస్తాను. గమనించండి ఒకసారి. ఏంటో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఈ భూమి మీద మనకు యుద్ధాలు ఉన్నాయి, మన జీవితాల్లో మనందరికీ యుద్ధాలు ఉన్నాయి. ఎవరి యుద్ధాలు వాళ్ళకు ఉన్నాయి. మీ యుద్ధాల విజయం ఫిజికల్గా మీరు ఏ యుద్ధం లేదు అని నేను అనను. శరీరంలో యుద్ధాలు ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి యుద్ధాలు, కుటుంబపరమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి యుద్ధాలు ఉన్నాయి, ఆర్థిక సంబంధమైన యుద్ధాలు ఉన్నాయి, తర్వాత భవిష్యత్తును గురించినటువంటి అయోమయ పరిస్థితులు అనబడే యుద్ధాలు, రకరకాల యుద్ధాలు మనకున్నాయి.
ఆ శరీర సంబంధమైనటువంటి యుద్ధాలన్నిటినీ జయించడం కోసం మనం ఎలా చూడాలి, ఆత్మీయ యుద్ధాలు అనే ఈ శీర్షికలో మనం నేర్చుకునే విషయాలు గమనించండి ఒకసారి. అన్ని యుద్ధాలని జయించడానికి శరీర సంబంధమైనటువంటి యుద్ధాలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే ఆత్మీయంగా మొదట గెలవాలి. ఆత్మీయ యుద్ధాలు అనండి ఒకసారి. మీ శారీరక యుద్ధాన్ని ఆత్మీయంగా మార్చుకోవాలి. ఆత్మ సంబంధంగా గెలిస్తే శారీరకంగా ఆటోమేటిక్గా గెలుస్తాం. ఆత్మీయంగా గెలిస్తే శారీరకంగా గెలుస్తాము. ఇందాక నేను చెప్పినట్టుగా యుద్ధం బయట. అందుకనే ఎఫెసీ పత్రికలో ఏం రాస్తుందంటే, మనము పోరాడున్నది శరీరులతో కాదు అంటాడు. చూస్తానికి శరీరులతో యుద్ధం చేసినట్టు కనపడుతుందేమో కానీ శరీరులతో మనం యుద్ధం చేయట్లేదట. మనం పోరాడనేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైనటువంటి అని చెప్పి కొన్ని మాటలు చూస్తాం అక్కడ. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒకసారి. దేవుడు మన నుంచి ఏం కోరుకోడు. ఇంతకీ ఈ యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు యెహోషాపాతు యుద్ధం ఉంది కదా, ఈ యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? విస్తారమైన డబ్బులు దొరికేయడం, వీళ్ళకి జాక్పాట్ దొరకడమేనా? అదొకటేనా? ఏదో ఒకటి ఆలోచించి చెప్పండి. యునైటెడ్గా మారిపోయారు అనుకుందాం, అదేనా? ఇంకా అదొకటేనా? అంటే పర్పస్ ఏంటి? ఈ యుద్ధం జరగడం వల్ల ఏమేమి ప్రయోజనాలు జరిగాయి అంటే ఏం చెప్తారు? పర్పస్ ఏంటి? ఈ యుద్ధం యొక్క పర్పస్ ఏంటో చెప్పండి ఒకసారి. మన యుద్ధాల పర్పస్ ఏంటో నేర్చుకుందాం. చెప్పండి, పర్లేదు, ఏం చెప్పండి, ఏదైనా పర్లేదు, మీకేం ఉరిశిక్ష చేయరు. ప్రార్థన అది చేయడం అంటే ఏం పొందుకున్నా అంటే ఈ యుద్ధం వల్ల ఏం జరిగిందో చెప్పండి. మళ్ళొకసారి మీరు చెప్పండి. ఊరక నిల్చుండి చూడండి, యుద్ధంలో గెలుస్తా. నేను అనేది యుద్ధం అయిపోయిన తర్వాత అసలు ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో, పర్పస్ ఏంటి, అదొక్కటి మాట్లాడుకోవాలి మనం. పర్పస్ ఆఫ్ ద వార్. అమ్మమ్మ, వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళకి నిలిచి ఉంది. ఒకటి, విస్తారమైన దోపుడు సొమ్ము దొరికింది, లాభం వచ్చింది. ఇంతేనా? దీనికోసమేనా? అంటే మనకి ఏదైనా జాక్పాట్ దొరికింది, లేకపోతే ఏదో పెద్ద వస్తువు మన లాభంగా దొరికింది, ఒక లక్కీ డ్రాలో మన పేరు వచ్చిందనో, లేకపోతే ఇంకేదో మనకి కలిసి వచ్చిందనో, ఇవేనా మన దీవెనలు అంటే? ఓన్లీ అవేనా పర్పస్ అంటే? ఈ యుద్ధంలో అంతే చూద్దామా, ఇంకేమైనా చూద్దామా? ఎవరు చనిపోలేదు, ఓకే, మరణం కూడా ఎవరు కూడా చచ్చిపోలేదు, యుద్ధంలో ఎవరు చావలేదు. నెక్స్ట్ ఇంకేం చెప్తాం? వాట్ ఈస్ ద పర్పస్? ఇంకోటి అడుగుతాను, చెప్పండి మీకు. ఇప్పుడు యోనా ఓడలో ప్రయాణం చేస్తున్నాడు, టికెట్ కొనుక్కొని ఓడలో ఎక్కాడు కదా, నిద్రపోతున్నాడు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ వచ్చేది. తుఫాన్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? తుఫాన్ ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఈయన తప్పాడు కాబట్టి, ఈయన సరైన దారిలో పడేయాలి కాబట్టి సముద్రంలో ఎత్తి పడేస్తే ప్రాబ్లం సాల్వ్ అయింది. అంతేనా? అదొక్కటేనా దేవునికి కావాల్సింది? యోనా అనేవాడు తప్పిపోకుండా నేను చెప్పినట్టు వినాలి అని వినేటట్టు చేయించుకోవడమేనా దేవుని పని? ఇశ్రాయేలు మీరు యునైటెడ్గా ఉండండి అని చెప్పి యునైటెడ్గా ఉంచడమేనా దేవునికి ఉద్దేశం? ఓకే, సముద్రంలో నుంచి నీళ్ళలో పడేసిన తర్వాత ఏమైంది? బయట వీళ్ళ ఓడలో ఏం జరిగిందో చెప్పండి. ఓడలో పరిస్థితి ఏంటి అప్పుడు? ఇప్పుడు తుఫాన్లో నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు ఆయన. ఎత్తి పడేశారు. పడేయగానే ఏం జరిగింది? మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అప్పటిదాకా ఉన్నటువంటి తుఫాన్ మొత్తం ఆగిపోయింది. అంటే యుద్ధం ఆగిపోయింది. యుద్ధం ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పటిదాకా అదే తుఫాన్తో యుద్ధం చేసాం మనం. ఇదే ఓడలోని వారు సముద్రంతో తుఫానుతో గొప్ప యుద్ధం. ఎంత యుద్ధం అంటే వాళ్ళ మెటీరియల్ అంతా వదులుకున్నారు, వాళ్ళ స్వాస్థ్యం అంతా వదులుకున్నారు బరువు తగ్గించడం కోసం. ఆ యొక్క ఏమంటారు, చాలా కాస్ట్లీ మెటీరియల్ ఏమవుతుంటే అన్ని సముద్రంలో పడేశారు. సముద్రం పాలు చేసి నష్టపోయాం అనే ప్లేస్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఒక్క దెబ్బతో నిమ్మలం అయిపోయింది. అరే, ఈ ముక్క మాకు ముందే తెలుసుంటే ముందే పడేసేవాళ్ళం కదా, అన్నీ మిగిలిపోయాయి మనకి. సరే, పాయింట్ ఏంటంటే ఓన్లీ అందుకే వచ్చిందా తుఫాను? యోనా అనేవాడిని సముద్రంలో పడేయడం కోసమే వచ్చిందా తుఫాను?
కానీ అక్కడ ఒకటి జరిగింది. సముద్రంలో ఉన్న ఓడలో ఉన్న వాళ్ళందరూ దేవుని భయంతో నింపబడి ఉన్న పలంగా అదే ఓడలో యెహోవాకు దహన బలి అర్పించారు అని రాసి ఉంటుంది. అంటే ద పర్పస్ ఆఫ్ ఎవ్రీ వార్, నువ్వు నేను అనుభవించే ప్రతి యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటంటే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటో ఆలోచించండి ఒకసారి. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈ భూమి మీద మన పక్షంగా దేవునికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనల్ని చూసి అనేక ఆత్మలు దేవుని తట్టు తిరగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళినా అదే కనపడుతుంది. మీరు గమనించండి, యోనాని కింద పడేసిన తర్వాత ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి ఒకసారి, దేవుడు టికెట్లు అయిపోయేటట్టు చేయలేడా? టికెట్లు అయిపోయేటట్టు చేయలేడా? పోనీ టికెట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా, డబ్బులు అయిపోయేటట్టు చేయలేడా? డబ్బులు పెట్టాం, టికెట్ పెట్టాం, సీట్ దొరకకుండా చేయలేడా? ఓడలో ఎక్కడ సీట్ కావాలో అక్కడే సీట్ దొరికింది కదా. తర్వాత నిద్ర రాకుండా చేయలేడా దేవుడు? ఇన్ని చేయగలిగిన దేవుడు అన్నీ సవ్యంగా జరిగి ఓడమ్మ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత తుఫాన్ తీసుకురావడం, ఎందుకంటే అక్కడే పడాలి ఆయన కింద. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా దేవుని తట్టు తిరిగారు. అబ్రహాము కాలం నుండి ఈ రోజు వరకు మన నుంచి దేవుడు కోరుకునేది ప్రతి వ్యక్తి ఒక సాక్షిగా ఉండి ఆత్మల సంపాదన అనండి ఒకసారి. జాక్పాట్ కాదు, విస్తారమైన లాభం కాదు, అవన్నీ వస్తాయి వెనకాల. ఓకే, ఏమన్నా అర్థమవుతుందని మాట్లాడేది? అవన్నీ మన వెంబడొస్తాయి. అపోస్తలుడు పరిచయం చేస్తుంటే 4 తర్వాత 3వ అధ్యాయంలో పరిచయం చేస్తుంటే కొంచెం ఏమైనా వెండి బంగారం దొరుకుద్దేమో అని చెప్పి ఒక భిక్షగాడు చూస్తున్నాడు. వాళ్ళు ఏమన్నారట, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా దగ్గర వేరేది ఉందన్నారు. నువ్వు కోరుకున్నది మా దగ్గర లేదు కానీ మా దగ్గర వేరేది ఉంది అన్నారు. మొత్తానికి చేయి పట్టుకొని లాగి అప్పటిదాకా పుట్టుకతో నడవలేని వాడు దిగ్గున లేచి గంతులు వేచు నడవసాగడమే కాదు, దేవుని మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నాడు. ఇది 3వ అధ్యాయం కదా. 4, 5 అధ్యాయాలు చూడండి ఒకసారి. అపోస్తల పాదముల దగ్గరికి స్థిర చర ఆస్తుల్ని అమ్మి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారని ఉంటుంది. ఓకే, డబ్బులు ఎక్కడికి వచ్చాయి? ఇప్పుడు పాదాల దగ్గరికి వచ్చాయి. మనం డబ్బుల పాదాల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. ఏమంటే ఉన్నారు అందరు ఇక్కడ? మనము డబ్బుల పాదాల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, డబ్బులు మన పాదాల దగ్గరికి వస్తాయి. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేది, ఇదిగో మీరు యూదయలోను యెరూషలేము యూదయ భూదిగంతములు సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండి అనేక ఆత్మలు మీ ద్వారా దేవుని తట్టు తిరిగి దేవుని వైపు అంటుగట్టబడే విధంగా మీరు జీవించడం, మీరు సాక్షులై ఉండండి. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. ఆమె అనండి గట్టిగా. సో మనం రెస్పాన్సిబిలిటీని మర్చిపోతాం కాబట్టి యుద్ధాలు మన చుట్టూ ఉంటాయి. ముఖ్యమైన బాధ్యత మర్చిపోతాం కాబట్టి అసలు బాధ్యత ఏంటంటే ఆత్మల సంపాదన. నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, నా వ్యక్తిత్వాన్ని చూసి, నా జీవన విధానాన్ని చూసి ఇతరులు దేవుని తట్టు తిరగాలి. ఒక్క పాపి నిన్ను బట్టి దేవుని తట్టు తిరిగితే నీ అనేకమైన పాపాలు కప్పేసుకుంటున్నమాట. ఎప్పుడైతే మనం మన పర్పస్ని వదిలేస్తామో, ఈ యుద్ధం తర్వాత కూడా ఏం జరిగిందో తెలుసా? ఈ యెహోషాపాతు యుద్ధం ద్వారా రిజల్ట్ ఏంటి, పర్పస్ ఏంటి అని అడిగితే, ఇశ్రాయేళ్ళకి విస్తారమైన దోపుడు సొమ్ము ఇవ్వడం కోసం యుద్ధం రాలేదు, లేకపోతే ఇశ్రాయేల్ని బెదిరించడం కోసం, ఇశ్రాయేల్ని చంపడం కోసం కాదు, లేకపోతే గెలిపివ్వడం కోసమే కాదు. కానీ యెహోవా యుద్ధం జరిగిన విధానం చూసి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటిలో భయం పుట్టింది అని రాసుంటుంది. అనేకుల మీద యెహోవా భయం వారి మీదకి దిగి వచ్చింది అని రాసుంటుంది. మనం యుద్ధం గెలిచే విధానం చూసి, ఈవెన్ అదే దేవుడు ఇశ్రాయేలుల యుద్ధాలు జరిగించే దేవుడు ఈ రోజుకి అదే యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. ఆ జరిగించే విధానం చూసి సకల ప్రపంచం ఆలోచిస్తుంది, సకల ప్రపంచం భయపడుతుంది దేవుని తట్టు తిరగడానికి. ఇంకా ఆ స్థాయి శక్తివంతమైనటువంటి దేశాన్ని, ఆ శక్తివంతమైనటువంటి విషయాన్ని మనం ఇంకా చూడలేదు. అందులో లేచి పెడదాం ఒకసారి. పర్పస్ అంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద వార్? దేవుని యొక్క సన్నిధిలో ఇది యెహోవా యుద్ధము అని నేను ఎప్పుడు చెప్పగలను? దేవుడే నా పక్షంగా యుద్ధం చేస్తాడని ఏ యుద్ధం గురించి చెప్పగలనంటే, మనము మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ద్వారాను, కుటుంబ జీవితం ద్వారాను, సంఘ జీవితం ద్వారాను ఆత్మలు దేవుని తట్టు తిరగబడాలి, తిరగడం కోసం మన జీవితాలు ఉండాలి. అప్పుడే మనకు మన యుద్ధాల్లో విజయం పొందుతాం. దానికోసమే ఛాలెంజెస్ అన్నీ మన చుట్టూ ఉన్నాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో
అత్యధికమైన విజయం ఇస్తాడు. ఛాలెంజెస్ ఉన్నాయి మనకు. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని మన ఛాలెంజెస్ని ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనకున్న యుద్ధాల వైపు ఒక్కసారి చూద్దాం. ఆ యుద్ధాన్ని గెలిచే పద్ధతిని చూద్దాం ఒకసారి. శరీర సంబంధమైన యుద్ధాలు మన యుద్ధాలు కాదు, మన యుద్ధాలు ఆత్మ సంబంధమైన యుద్ధాలు. నన్ను చూసి ఒక్క ఆత్మన్న దేవుని తట్టు తిరిగే విధంగా ఆత్మల సంపాదన అనే బాధ్యతను నేను విస్మరించిన కారణం చేతనే మనం ఆ యుద్ధాలు కలిగి ఉన్నాం. అంతేకాదు, ఆత్మల సంపాదన మాత్రమే కాదు, మన దురాశలు, మనకున్నటువంటి ఆ యొక్క మనలో యుద్ధాలు, మన లోపల యుద్ధాలు పెట్టుకొని దేవుణ్ణి ఏం అడిగినా మనం పొందుకోలేము. డివిజన్స్ని లోపలనే పెట్టుకొని ఉన్నాం, మనం సపరేషన్స్ని లోపల పెట్టుకొని ఉన్నాం, ద్వేషాన్ని లోపల పెట్టుకొని ఉన్నాం. దేవునితో ఒక్కటై ఉండే విధంగా మనం ప్రయాణం చేసే విధంగా ఈ యొక్క యుద్ధాలన్నీ మనకి సహాయం చేయడానికి వచ్చాయి, మేలు చేయడానికి వచ్చిన యుద్ధాలు ఇవన్నీ కూడా. ప్రార్థన చేద్దాం ఒక్కసారి తలలు వంచి. నా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 నాయన. ఇదిగో ఈ ఉదయకాలం మరొకసారి ఇదిగో నన్ను మమ్మను వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యం మా వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. ఏ మాటలైతే మా హృదయాల్లోనికి, మా వ్యక్తిగత జీవితాల్లోని, మా చెవుల్లోనికి ప్రవేశించాయో ఆ మాటలు మాకు స్థిరపరచండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాననే ఏకీవించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. వారి వ్యక్తిగత శరీర సంబంధమైన ప్రతి యుద్ధాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. ప్రతి యుద్ధము, లేమి, కొరత, కొదువ, అక్కర, ఇదిగో ప్రతిదీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రొఫెషనల్ యుద్ధాలు, ఇదిగో కుటుంబపరమైనటువంటి యుద్ధాలు, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు, రోగాలతో యుద్ధాలు, ప్రతి యుద్ధాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఇదిగో ఈ సమయంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, ఒక్కొక్కరిని దర్శించండి. ఘనత, మహిమ, ప్రభావం మీకే కలుగునట్లుగా వారి యుద్ధాలలో అత్యధికమైన విజయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పబడిన వాక్యాన్ని వారి హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఘనత, మహిమ మీకు ఆరోపిస్తున్నాము దేవా, మీకు వందనాలు. ఎవరెవరైతే అనారోగ్యంతో లోపలికి వచ్చారో ఇప్పుడే వారిని తాకి స్వస్థపరచండి. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచబడినట్లుగా ఇదిగో ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఎవరెవరైతే ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వడం కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు అన్నారు. ఆ స్థిరపరచబడ్డానికి సరిపడినటువంటి దేవునితో ఒక్కటై ఉండే భాగ్యం, సమాజంతో, సంఘంతో ఒక్కటై ఉండే భాగ్యం మీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఏకీవించిన వారి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. నాతో కలిసి సమకూర్చువాడు నా జతపనివాడు, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అన్నారు. మాకు తెలియకుండానే ఇదిగో నేను ఈ పని చేయడం ద్వారా కొంతమంది చెదిరిపోతారు అనే అవగాహన లేమితో మేము చేసిన ప్రతి తప్పుని ఈ సమయంలో ఒప్పుకుంటున్నాం. నన్ను బట్టి, మమ్మల్ని బట్టి మీ తట్టు తిరగకుండా వెళ్ళిపోయినటువంటి, చెదిరిపోయినటువంటి ప్రతి ఆత్మను బట్టి మీ సన్నిధిలో మొరపెడుతున్నాను. జ్ఞాపకం చేసుకోండి. పశ్చాత్తాపాన్ని ఇదిగో నేను ప్రభా మాలో కలుగజేయండి ప్రభా. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దీవెన, ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే వందనాలు. సమాజాన్ని, సంఘమును దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయండి. కుటుంబాలను ఇదిగో నేను ప్రభా విశ్వసించిన వారిని సంఘానికి, సమాజానికి యాడ్ చేయమని వేడుకుంటూ, ఏకీభించిన వారిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అలాగే